Right. Hi viewers, welcome to Rajesh Lekkalu. Today our topic is stochastic problems and this is a short answer, very important short answers. See, ఇక మీకు ఒకే ప్రాబ్లంలోనే అన్నీ ఒకేసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి అన్నీ ఒక దగ్గర రాశాను. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ ఆర్ స్టోకాస్టిక్? రోమన్ నెంబర్ 1 దట్ ఈస్ ద 2/2 మ్యాట్రిక్స్, రోమన్ నెంబర్ 2 2/2 మ్యాట్రిక్స్, రోమన్ నెంబర్ 3 2/3 మ్యాట్రిక్స్, రోమన్ నెంబర్ 4 2/2, రోమన్ నెంబర్ 5 2/2. రైట్, ఇది ఒక్కటి మాత్రమే ఆర్డర్ చేంజ్ ఉంది. 2 rows 3 columns ఉన్నాయి. సో మనకి కండిషన్స్ ఏంటి? ఫస్ట్ మనకి కండిషన్స్ ఎలా ఉండాలి? స్టోకాస్టిక్ మ్యాట్రిక్స్ కావాలంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ మనకి స్టోకాస్టిక్ కావాలంటే కండిషన్ ఏంటి? అది ఎలా ఉండాలి? స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. ఓకే, సొల్యూషన్ రోమన్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటమ్మా? స్క్వేర్ మ్యాట్రిక్స్. రైట్, ఓకేనా? స్క్వేర్ మ్యాట్రిక్స్ కరెక్టే, బట్ మరి రో సమ్ చేస్తే మనకి 1 రావాలిగా. ఓకే, ఫస్ట్ రో సమ్ చేస్తే 1 వచ్చింది. మరి సెకండ్ రో సరే ఇక్కడ -1 ఉంది కదా అని అంటే మీరు ఏం చేస్తారు? మన కండిషన్ ఏంటిది? n ≥ 0 అంటే ఏంటిది? మనకి 0 నుండి పాజిటివ్ నెంబర్స్ ఉండాలి, అంతే కదా? నాన్ నెగిటివ్ కదా, అంతేనా? కానీ ఇక్కడ నెగిటివ్ ఉంది. మరి ఎలా? ఇక్కడే తెలిసిపోతుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినంత మాత్రాన ఈ ఫస్ట్ రో ఒకటి సమ్ అయింది, సెకండ్ రో -1 వస్తుంది. సమ్ చేస్తే 1 + 0 1, ఇది -1 + 0 -1 వచ్చింది. సో కాబట్టి ఇది ఆటోమేటిక్ ఏంటిది? స్టోకాస్టిక్ కాదు. ఆర్ యు క్లియర్? ఓకేనా అండి? రైట్. ఏంటమ్మా? ద మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ స్టోకాస్టిక్. రైట్, ఇక్కడ ఏం రాస్తారు? ద మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. రైట్, ఫస్ట్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఏ square matrix. First up, the matrix is not stochastic. ఎందుకు అంటే ఏమొచ్చింది అక్కడ మనకి? బికాజ్ ఇట్ కంటైన్స్ నెగిటివ్ ఎలిమెంట్. ఓకే, బికాజ్ ఇట్ కంటైన్స్ నెగిటివ్ ఎలిమెంట్. ఓకేనా అండి? రైట్. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. దిస్ ఈజ్ ఆల్సో స్క్వేర్ మ్యాట్రిక్స్. ఇది సమ్ చేస్తే 0 + 1 1 వచ్చింది. మరి ఇది సమ్ చేస్తే 1 వస్తుందా? రావట్లేదు కదా. సో కాబట్టి దీన్ని కూడా ఇది స్క్వేర్ మ్యాట్రిక్స్, బట్ సమ్ ఇక్కడ మాత్రం పాజిటివ్ ఉన్నాయి, ఇక్కడ నెగిటివ్ ఉంది. సో చూడండి జాగ్రత్తగా, సేమ్ దీన్ని కూడా అలానే రాయండి. ద మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. The matrix is a square matrix, but some in each row is not equal to 1. So it is not a stochastic. Right, Roman number 3 చూడండి. రోమన్ నెంబర్ 3 చూస్తే ఆటోమేటిక్గా మనకి ఇది అసలు స్క్వేర్ మ్యాట్రిక్సే కాదు, ఇక్కడే తెలిసిపోయింది. అది సమ్ చేస్తే 1 అయితేంది, కాకపోతే మనకి ఫస్ట్ స్టెప్లోనే రాంగ్ ఇది. దిస్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, సో ఇట్ ఈజ్ నాట్ ఏ స్టోకాస్టిక్. సింప్లీ ఓకే, రైట్. ఇట్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, దేర్ఫోర్ ఇట్ ఈజ్ నాట్ ఏ స్టోకాస్టిక్. రైట్, ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏంటమ్మా మ్యాట్రిక్స్? మరి ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ సమ్ చేస్తే 1/2 + 1/2 1, 1/2 + 1/2 1. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ రో సమ్ చేస్తే 1 అవుతుంది. కాబట్టి అదేంటండి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కూడా నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా కాదు కదా, ఇవన్నీ పాజిటివే కదా, అది కూడా చూసుకోవాలి. ఓకే, రైట్. ఇందులో నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా ఉండదు మళ్ళీ. ఓకే, సో ఫస్ట్ దాంట్లో నెగిటివ్ ఉంది. ఓకేనా? ఒకవేళ సమ్ చేస్తే 1 వచ్చినా కూడా అది నెగిటివ్, కాబట్టి మనం స్టోకాస్టిక్ కాదని చెప్పేసి రాయొచ్చు. రైట్, ద మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ నాన్ నెగిటివ్ ఎంట్రీస్ అండ్ సమ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఈచ్ రో ఈక్వల్ టు 1. సింపుల్గా అదే లైన్ చెప్పేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. ద మ్యాట్రిక్స్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ non-negative entries
with non-negative entries and sum of the elements each row is equal to 1 that is 1 సరిపోతుంది. ఓకే రైట్. ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ కూడా సింపుల్గా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ మనకి 1 + 0 1 0 + 1 1 డయాగోనల్ 1 ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఇది యూనిట్ మ్యాట్రిక్స్ అలా ఇచ్చారంటే కంప్లీట్ అది ఏంటండి ఖచ్చితంగా అది స్క్వేర్ మ్యాట్రిక్స్. సేమ్ ఇదే మ్యాటర్ని కన్వే చేసింది ఇక్కడ. ఈ 4th కి 5th కూడా ఇదే. ఓకేనా రైట్. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అమ్మా. ఓకే, మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే మోటివేషనల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.